అయ్యారు గురుగారు దండాలు శతకోటి నమస్కారాలు అయ్యా. మా దండాలు, మా ఆశీస్సులు. అయ్యారు నేను కరీంనగర్ వచ్చి కూడా మీరు దర్శనం చేసుకున్నాను, పాద నమస్కారం కూడా చేసుకున్నాను అక్కడ. మంచిది మంచిది. ఎప్పుడు కరీంనగర్ కార్తీక పౌర్ణమి లాస్ట్ ఇయర్ ఆ రోజు మేడం మీతో చేతి తీర్థం కూడా వేసుకున్నాను. వెరీ గుడ్, చాలా పుణ్యాత్ముడు అయితే నువ్వు నిజంగా. అన్ని వేల మందిలో దాదాపు 1,00,000 పైన ఉన్నారు కదా ఆ రోజు. అవునండి అవును, చాలా బ్రహ్మాండ ప్రోగ్రామ్ జరిగింది. ఆ లైవ్ కూడా మేము దగ్గర పెట్టుకున్నాను. శుభం శుభం శుభం, మంచిది. అయ్యా నా గురించి సంతానం గురించి అయ్యా ఎన్ని సంవత్సరాలు అయ్యా పెళ్ళయ్యి? 2005. ఓ దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. మా భార్య పేరు మిసెస్ పేరు చంద్రకళ. చంద్రకళ. వాళ్ళ నక్షత్రం ఏంటి? ఆమెది మీనరాశి అండి. మీనరాశి, రేవతి నక్షత్రమా? ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి. మీది అశ్విని నక్షత్రం, మేషరాశి. చాలా బాగా జాతకాలు కలిసాయి, ప్రాబ్లం అయితే లేదు. డాక్టర్స్ ఏం చెప్పారు? అంటే 2 సార్లు అబార్షన్ అయిందండి అయ్యారు. ఎన్ని సంవత్సరాలు అయింది అబార్షన్ అయ్యి? దాదాపు ఇప్పుడు 8 years అవుతుంది సార్. 8 years అవుతుంది అబార్షన్ అయ్యి. ఓకే, తర్వాత అబార్షన్ కాలేదు. తర్వాత మీరు డాక్టర్స్ రీసెంట్ గా ఏమైనా కన్సల్ట్ చేశారా? చేస్తే అవుతాయని చెప్పారు. మరి ఎట్లా పరిస్థితి? మెడిసిన్స్ ఏమైనా ఇచ్చారా? లేదు ఏం ప్రాబ్లం ఏమేం చెప్పారు? ఎక్టోపీ ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఎక్టోపీ ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఓకే ఓకే, ట్యూబ్. సరే, అయ్యారు ఇంకేం ప్రాబ్లం అవ్వదులేండి, ఖచ్చితంగా అవుతుంది. దానికి నేను రెమెడీస్ చెప్తాను, అది చేస్తూ ఉండదు. కానీ నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి. మీ జాతకంలో అయితే సంతాన యోగం ఉంది. సంతాన యోగం ఉంది, మీరేం భయపడకండి. నాన్నగారు ఏం పని చేసేవారు? నాన్నగారు మా వ్యాపారం అండి, మాది షాప్ ఉంది మాకు. ఓకే ఓకే, గుడ్. అందరికి మా వంశం అందరికి అయింది, నా ఒక్కరికి కాలేదు. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం. ఇంకేం ప్రాబ్లం అయితే లేదు, మీకు ఖచ్చితంగా అవుతుంది, భయపడకండి, మంచిదే అవుతుంది. ఈ రోజు కాల్ కలిసిందంటే ఇంక అన్ని శుభం జరుగుతుంది. సరేనా? అయ్యా అయ్యా. మీ ఇంటి దేవుడు ఎవరు? రాజరాజేశ్వర స్వామి, వేములవాడ. వేములవాడ వెళ్తూ ఉంటారా? వెళ్తామండి, కంపల్సరీ వెళ్తాను. శివరాత్రికి వెళ్తాను, మళ్ళీ శ్రావణం కూడా వెళ్తామండి. సరే, శుభం. మీరు రోజు ఉదయాన్నే 5 నుంచి 6 లోపు భార్యాభర్తలు ఇద్దరు కలిసి 1 చెంబు పసుపు నీళ్లు, 1 చెంబు గంధపు నీళ్లు పవిత్రాని కోసం 1 చెంబు తీసుకొని మీ భార్య చేతిలో వేప చెట్టుకి పసుపు నీళ్లు, మీ చేతిలో రావి చెట్టుకి గంధం కలిపిన నీళ్లు, రావి చెట్టుకు అలా ఇద్దరు పోసి 16 ప్రదక్షిణలు వేసిన తర్వాత ఆ 2 వృక్షాల మధ్యన 2 దీపాలు వెలిగించాలి నువ్వుల నూనెతో. ఇలా 48 రోజులు చేయాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ ఒక రావి చెట్టుది చెక్క కానీ, లేదన్నా మేడి చెట్టు చెక్క కానీ, లేదా ఆకు కానీ తెప్పించి బాగా ఉడికించాలి నీళ్లలో. ఆ నీళ్లలోకి కాస్త పాలు వేసుకొని తాగాలి నైట్ ఇద్దరు 1 గ్లాస్. ఇలా చేస్తూ ఉంటే గర్భానికి సంబంధించిన ఎలాంటి దోషాలున్నా ఇది మెడిసిన్గాను క్లియర్ అవుతుంది. ఒకటి, గురు శాపం ఉన్నా మనం ప్రదక్షిణ చేయ దాంట్లో ప్రతిఫలం వచ్చేస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చే వరకు మళ్ళీ ఎవరితో మాట్లాడకూడదు. మార్నింగే చేసేయండి, అప్పుడు ఎవరు కనబడరు, ఎవరితో మాట్లాడలేము. అంటే మామూలుగా అంటే 20 or 23 అయ్యేది, అది కూడా తెలియదు మేడం నాకు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మనస్ఫూర్తిగా నీకు నమస్తే ఇస్తున్నాను గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. సార్ గురూజీ, ఎంత అసలు ఏం చేయాలో నాకేం అర్థమైతలేదు. ఎందుకమ్మా, ఏమైంది? ఎందుకంటే అమ్మ చూస్తే కళ్ళు కనబడే, తనకి కాలు పనిచేది, నాన్నకి పెరాలసిస్, నాకంటూ ఎవరు లేరు, ఇంకా అక్క చెల్లి అన్నదమ్ముడు, నేను ఒక్కదాన్ని గురించి. అయితే వరంగల్ నుండి ఇక్కడ హైదరాబాద్కి వచ్చాం గురించి. నేను డ్యూటీ చేస్తున్నాను మా రిటైల్ ఫీల్డ్. 10 years అవుతుంది కానీ ఎలాంటి గ్రోత్ లేదు. మ్యారేజ్ గురించి అమ్మ వాళ్ళు చూస్తున్నారు కానీ కుదరట్లేదు, వాళ్ళు చూసే పరిస్థితిలో కూడా లేరు. కనీసం నేను చూసి చేసుకుందామన్నా కూడా అలా నాకు 2-3 హ్యాండ్ ఇచ్చారు గురించి. నాకంటే చిన్న వాళ్ళ పెళ్లిళ్ళు అయినాయి, ఇంకా కాలేదు, ఇంకెప్పుడు చేసుకుంటావు, నేను లవ్ చేసి పెళ్లి చేసుకుందామంటే వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు సార్ నాకు. అంటే ఎవరికైనా సపోర్ట్, ఆస్తి, ఎలాంటి పిత్రాజిత ఆస్తి? నాన్న ఏం పని చేసేవారు? నాన్న ఊర్లో వ్యవసాయం చేసేవాడు, ఇప్పుడు వ్యవసాయం కూడా చెయ్యట్లేదు, నీళ్లు లేవు గురించి. అక్కడ ఎన్ని ఎకరాలు పొలము? 1 ఎకరమే ఉంది.
ఇంకా 10 years నుండి నేను జాబ్ చేస్తున్నాను. జాబ్లో కూడా ఏమో ఎదుగుదల లేదు. అప్పుడు మీరు మీకు ఎన్ని వయసులో ఉన్నప్పుడు మీరు జాబ్కి చేరుకున్నారు? నాకు 20 ఉన్నప్పుడు చేరుకున్నాను గురించి. ఇప్పుడు 20 అంటే 30 వరకు అయింటుంది ఏజ్. సరే తల్లి, ఇప్పుడు ఏం పని చేస్తారు మీరు? నేను రిటైల్ జాబ్ చేస్తున్నా, సేల్స్ గర్ల్స్గా చేస్తున్నాను గురించి. ప్రోడక్ట్ సేల్స్, కాల్ సెంటరా? కాల్ సెంటర్ కాదు, సేల్స్ రిటైల్ దాంట్లో రీటైల్లో. ఇప్పుడు మీరే సంపాదన చేసి అమ్మా నాన్న కూడా చూసుకోవాలి. సరే తల్లి, ఏం కంగారు పడకండి, భగవంతుడు కాపాడుతాడు. రమణ శాస్త్రంలో 3వ స్థానం కుటుంబ స్థానము అని చూపిస్తూ ఉంది. కుటుంబ స్థానంలో వచ్చి మీ జన్మజాతకంలో కుటుంబ దోషము అని, అంటే కుటుంబం నుంచి వచ్చిన ఏదో దోషం వల్ల ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చెయ్యండి. ద్వితీయ పుత్రుడు అంటే 2వ సంతానం అబ్బాయి. మీరు ఎక్కడుంటారో అక్కడి నుంచి తూర్పు దిశ నుంచి అబ్బాయి వస్తాడు. తూర్పు దిశ బాగా చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. నీ జీవితం చాలా బాగుంటుంది, మీరేమి కంగారు పడకండి. ఇప్పుడు మీకు దగ్గరలో ఎక్కడైనా వీరభద్రస్వామి కానీ లేదు అన్న కాలభైరవ టెంపుల్ ఉందా? లేదు గురుజీ. ఒక పని చేయండి, రోజు ఉదయం లేవగానే ఎవరు ముఖం చూడకుండా మీకు దగ్గరలో కాచిగూడ అక్కడ వీరభద్రస్వామి లేక కాలభైరవ దేవాలయం ఉంది. ఉదయాన్నే లేచి ఎవరితో మాట్లాడకుండా మీరు వేప నూనె లేదా నువ్వుల నూనె కాస్త తీసుకొని 2 దీపాలు అక్కడ వెలిగించి ఇంటికి వచ్చేయండి. రోజు 48 రోజులు చేయి తల్లి. తర్వాత రాత్రి పడుకునే ముందు కాలభైరవ అష్టకాన్ని రోజుకి 8 సార్లు 48 రోజులు చదువుకో. ప్రతి శనివారం శ్రీకృష్ణ దేవాలయము లేదా వేణుగోపాల స్వామి దేవాలయం లేదా విష్ణు దేవాలయంలో వెళ్ళి కాస్త తులసి ఇచ్చి అడుగు నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి రా తల్లి. ఇది 48 రోజులు, ఇది ఒక 16 వారాలు చేసేలోపు నీకు వివాహం సెట్ అవుతుంది, వివాహం అవుతుంది. నీ జీవితంలో కూడా కెరియర్ డెవలప్మెంట్ ఉంటుంది తల్లి. నువ్వు వింతే చేసుకోమ్మా. ఎప్పుడు నీకు ఏదే బాధ వచ్చినా, ఎలాంటి లోపదోషాలు అనిపించినా, ఎవరైనా నీకు హర్ట్ చేసినా, ఇంతకుముందు చెప్పావు వేరే వాళ్ళని ఇతరులు అన్నీ నమ్మాను వాళ్ళంతా హ్యాండ్ ఇచ్చేసారని, అంతే తల్లి. మనకి వెనుక ముందు ఎవరు సపోర్ట్ లేదు అని మనం ఎవరిని నమ్మినా కూడా మన నుంచి వాళ్ళు ఉపయోగం పొందుతారు, ఎవరితో మన జీవితాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరమ్మా. దాని నుంచి దయచేసి అలాంటిది ఆలోచనలు వద్దు. ఏదైనా మంచి జీవితం ఇచ్చే వరుడు నీ జీవితంలో వస్తాడు. నువ్వు భయపడకు, కాన్ఫిడెన్స్గా నువ్వు ఇది చెయ్యి. నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్తావు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. బాలామణి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ ఇంటి వాస్తు గురించి తెలియజేస్తున్నారు. ఇంటి వాస్తులో ఆ పాయపుండ అంటే ఆయా అంటుంటాం కదా, ఎన్ని అడుగులోని ఇది ఎలా ఉంటుందంటే, ఇవి 2 పొడవు ఇన్ని అడుగులు ఉంది, వెడల్పు ఇన్ని అడుగులు ఉంది అనుకోండి, ఇంటూ వేసుకోవాలి. ఇప్పుడు 20, 40 ఇలా వేసుకొని గుణాకారిస్తే ఆ గుణాకారం ఎంతైతే వస్తుందో దానికి +9 అంటే టోటల్ చేసుకొని దానికి 9 యాడ్ చేయాలి. యాడ్ చేసి ఈ ఒక 8 నుంచి భాగాకారం చేయాలి. 8 నుంచి భాగాకారం అలా చేస్తే శేషం 0 వచ్చా అనుకోండి, అంటే భాగలబ్ధం అంటాం కదా, అది 0 వచ్చేసా అనుకోండి, దాన్ని శ్వాన ఆయము అంటారు. అంటే అది అబ్సల్యూట్లీ పనికిరాదు. అదే 1 వచ్చా అనుకోండి, ధ్వజాయము. ధ్వజాయంలో అంటే రాజకీయంలో ఉండేవారు, మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు రావాలంటే ధ్వజాయంలో ఉండాలి. ఇక ధ్వజాయంలో ఉన్నారంటే వాళ్ళకి రాజయోగం ఉన్నట్టే. ఆల్వేస్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది రోజు వచ్చి భోజనం తిన్నా ఏం చేసినా ఏమి తక్కువే ఉండదు. అలా ఒక్కొక్క భాగలబ్ధము అంటే శేష అంటే కదా, మనము భాగలబ్ధం మిగులుతుంది కదా, అది శేషం. ఈ ఒక శేషం 1 వచ్చా అంటే ధ్వజాయం. తర్వాత అలా 8 వరకు ఉంటుంది. ఒక దాంట్లో ఒకటి యోగం. దాన్ని చెప్తాను. అంటే ఇప్పుడు 1 వచ్చింది అంటే ధ్వజాయము అని అర్థం. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి.